నమస్తే. మీరు చూస్తున్నది లలిత న్యూస్. ఈరోజు మనం రేషన్ షాపుల దగ్గర ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా రేషన్ కార్డుల మీద పేదలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల నుంచి ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి లాంఛనంగా 31వ తేదీన కూడా ఈ రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే మహబూబాబాద్ ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాల్లో ఆయా శాసనసభ్యులు ఈ కార్యక్రమాన్ని 1వ తేదీన అంటే ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయటం వలన ప్రజలకు ఏ విధమైన లబ్ధి చేకూరుతుంది, ప్రజల్లో ఏ రకమైన అభిప్రాయం ఉందనే విషయాన్ని మనం సేకరిస్తున్నాం. ఇప్పుడు పబ్లిక్తో మాట్లాడదాం. అమ్మ, మీ పేరు? నా పేరు రాధిక. రాధిక గారు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్న బియ్యాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది రేషన్ కార్డులు. ఇది పేదలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? చాలా వరకు ఉపయోగపడుతుంది. దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడైతే చాలా మంది పడేసిళ్ళు, వేస్ట్ చేసేళ్ళు. పేదోళ్ళు బాగా కష్టపడ్డారు. అప్పుడు కొంచెం ఈ బియ్యం వేయడం వల్ల తిని పెడతారు, కొంచెం వేస్ట్ చేయరు అన్నట్టుగా. కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ఎట్లుంది? బాగుంది సార్, బాగుంది. అంటే బాగుంది అంటే ఎట్లా బాగుంది? అన్నీ మంచిగానే చేస్తాను సార్. సార్ వచ్చిన కాంచి బాగానే ఉన్నదండి. అంత ఓకేనా? ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తారా? తెలియజేస్తామండి. ఇలాంటివి బాగా చేస్తున్నాడు కాబట్టి చాలా బాగుంది. మీకు రేషన్ షాపులో ఏం బియ్యం ఇస్తారో తెలుసా? సన్న బియ్యం ఇస్తా ఉన్నారు. సన్న బియ్యం ఇస్తా ఉన్నారు. ఎవరు ఇస్తా అన్నారు? రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు. మరి ఇప్పుడు ఈ సన్న బియ్యం ఇస్తారనేసరికి మీకేమనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నది. బియ్యం రేటు ఎక్కువ ఉన్నాయి కదా, ఈ బియ్యం ఇప్పుడు తినాలని కోరిక ఉన్నది. అది మంచిగా అనిపిస్తూ ఉన్నది మాకు. మీరు ఏం పని చేస్తారు? మాది ఏం లేదండి, షాపు అంతే. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్తారా? ధన్యవాదాలు, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రజాపాలనలో సన్న బియ్యం పంపిణీ చేస్తా అని చెప్పేసి ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తాడు. ఇన్ని రోజులు రేషన్ షాపులో దొడ్డు బియ్యం ఇచ్చేది, అది ఎవరు తింటాలేదు అనే ఒక ఆరోపణలు ఉండేది. ఈ నేపథ్యంలో మీకు ఎట్లా అనిపిస్తుంది సన్న బియ్యం ఇస్తున్న క్రమంలో? పేదలను బట్టి ఆయన ఇవ్వడం ఎంతో మంచిది. ఎందుకంటే ఇట్లా కొంత ఆయనకున్న దాన్ని బట్టి మాకు ఇట్లా పోషించడము ఎంతో ఆయనకు మాకు ఆయన చేసే సహాయం ఎంతో గొప్పది. అంటే మనం చెప్పుకోవడం అనేది కాదు, కానీ ఆయన చేయడం గొప్పది. ఎందుకంటే ఇట్లా బీదలను సహకరించడం, ప్రోత్సాహపరచడం, ఇలాంటి తిండి కాడ ఏనైనా మమ్మల్ని అందరినీ కూడా ఈ రీతిగా తిండి కాడ మంచిగా ఉంచడం మాకు ఎంతో మంచితనంగా ఆయనను ఎంతగానో దేవుడు దీవించాలని మేము కోరుకుంటున్నాం. మీ పేరు? ఈరమ్మ. ఈరమ్మ. ఈ ఊరేనా? ఈ ఊరు. మరి ఇప్పుడు సన్న బియ్యం ఇస్తాడు ముఖ్యమంత్రి. మరి సన్న బియ్యం ఇస్తాడని తెలుసా నీకు ముందే? తెలుసు. ఎప్పుడు తెలుసు? ఇవాళ తెలిసింది. ఇవాళనే తెలిసిందా? నీకేమనిపించింది తెలవంగా? మంచిగానే ఊరికొచ్చిన. సన్నబియ్యం ఇస్తారని ఊరికొచ్చిన. ఎవరు ఇస్తారు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి. సంతోషంగా ఉందా నీకు? మంచిగానే ఉంది. అంటే గవర్నమెంట్ మంచిగా ఉండాలనా? మంచిగా ఉండాలి, ఉంటేనే మరి బువ్వ. అంతేనా? చెప్పమ్మా, ఇప్పుడు బియ్యం తీసుకున్నావు, సన్న బియ్యం తీసుకున్నా. ఎన్ని కిలోలు? 14 కిలోలు. 14 కిలోలా? మరి ముఖ్యమంత్రి ఎవరు ఇచ్చారు? రేవంత్ రెడ్డి ఇచ్చిందా? రేవంత్ రెడ్డి ఇచ్చిండు, కానీ పింఛన్ 4,000 అన్నాడు. 2,000 ఇచ్చాడు. ఏమి పడుతుంది మాకు నెలంతా కాలం తినడానికి ఏం లేదు. ఇప్పుడు బియ్యం ఇస్తాడు కదా సన్నయ్య. సన్న ఇస్తే ఇక వాళ్ళకి ఏమొద్దా? అంటే 2,000 ఇస్తాడు కదా. 2,000 కాదు, వికలాంగులకే 4,000 ఇవ్వాలి. 2,000 ఇచ్చిండు. మాకు నెలంత కాలం కావాలి కదా. మాకు గవర్నమెంట్ కా డబ్బులు లేవట కదా. గవర్నమెంట్ కా డబ్బులు లేకపోతే ఇంకొకసారి ఎట్ట ఓటేస్తాం మేము? సన్న బియ్యం ఇస్తాడు అమ్మ. సన్న బియ్యం ఇచ్చిన మా అసలు వికలాంగులకి ఇవ్వాలిగా. ఇంకో చేయి చూడు ఎట్ట వంక పోయిందో. అంటే ఇయ్యమని కోరుతున్నావా? ఇయ్యమని కోరుతున్నా నేను. నీ పేరేంది? నా పేరు వెంకటమ్మ, ఊరు వెంకటమ్మ. ఇక ఈ విషయంపై మన మహబూబా శాసనసభ్యులు డాక్టర్ బూక్య మురళీనాయక్ గారితో మనం ఉన్నాం. వారిని ఈ సన్న బియ్యం పంపిణీ విషయం గురించి మనం మాట్లాడాం. సార్ నమస్కారం. సార్ చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అంటే గతంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా పేద ప్రజలందరికీ రేషన్ కార్డుపై సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా శ్రీకారం చుట్టింది. దీని పట్ల ప్రజల్లో స్పందన ఏ విధంగా ఉంది? లలిత న్యూస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నిన్న మన మహబూబాద్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క మండల హెడ్ క్వార్టర్స్లో రేషన్ డీలర్ల ద్వారా మనం ఇచ్చేటటువంటి సన్న బియ్యం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి పారదర్శకంగా ఇవ్వాలని చెప్పేసి మేమందరం అక్కడ ఉన్నటువంటి రేషన్ డీలర్ యజమానులందరికీ చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితోటి ప్రతి పేదవాడి పట్టెడు అన్నం ఏదైతే పండగ పూట తినే సన్న బియ్యం ఏదైతే ఉందో ప్రతిరోజు 3 పూటల ఇంట్లో వండుకునే విధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి మనిషికి 6 కిలోల చొప్పున
దాదాపు కుటుంబానికి 5 అయితే 25 కిలోల 30 కిలోల చొప్పున మన ప్రభుత్వం సన్నబియ్యం తినడానికి ఏర్పాటు చేసింది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఉగాది పర్వదినాన ఒక మంచి కార్యక్రమం, మంచి ముహూర్తాన ఈ కార్యక్రమాన్ని హుజూర్ నగర్లో చాలా గొప్ప వేడుకగా ఆ రోజు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా నిన్న ఏప్రిల్ 1వ తారీఖు నుండి వివిధ గ్రామాలలో ప్రతి ఒక్క రేషన్ డీలరు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలని చెప్పేసి నిన్న మాకు అందరికీ ఆదేశాలు వచ్చినాయి. అందుకే నా వంతుగా ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో నేనే స్వయంగా వెళ్ళి కార్యకర్తలకు అందరికీ తెలిసే విధంగా ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. కాబట్టి పేదోడి కడుపు నింపడానికి ప్రతి మనిషికి 6 కిలోల సన్నద్ధ ధాన్యాన్ని ఇవ్వాలని చెప్పేసి ఒక ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపడుతుంది. కాబట్టి మీరందరూ పాల్గొని ప్రతి ఒక్కరూ ఏదైతే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందో ఈ పథకాన్ని అందరూ ఇది చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఓకే సార్, అయితే ఇప్పుడు శాశ్వతంగా ఈ పథకం ఉంటుందని ముఖ్యమంత్రి గారు సగౌరవంగా చెప్పారు. అంటే ప్రజలకు భరోసా హామీ కూడా ఇచ్చిండ్రు. అయితే ఈ నేపథ్యంలో చాలా అంటే భారంతో కూడుకున్న బరువుతో కూడుకున్న ఇది రాష్ట్రం కూడా ఆర్థికంగా కొంత ఇబ్బందికరంగానే ఉందనేది ముఖ్యమంత్రి స్వయాన చెప్పిండు. అయితే పేదల కోసం ఇంత చక్కటి పథకాన్ని తీసుకొని శాశ్వతంగా కొనసాగిస్తారంటారు? నిన్న గౌరవ ముఖ్యమంత్రి వారు కూడా ఈ పథకం శాశ్వతంగా నడుస్తూ ఉందని చెప్పడం నిజంగా కూడా చాలా హర్షణీయమైన విషయం. ఎందుకంటే ఇది మన ప్రభుత్వం నిజంగా కూడా ఖజానా పరంగా చాలా చితికిలబడ్డా కూడా మనం పేదోడు పండించేటటువంటి ధాన్యం ఏదైతే ఉందో వర్షాకాలం కంటే ముందే సన్నాలు వేయండి, మీకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తాం 500 రూపాయలు అని చెప్పేసి అప్పుడే ముఖ్యమంత్రి వర్యులు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా రైతులందరూ 90% ఈసారి సన్నాలు పండించారు. పండించిన పంటను మద్దతు ధరతో పాటు ప్రతి ఒక్క రైతుకు కింటాకు 500 రూపాయలు బోనస్ ఇచ్చాం. ఆ ఇచ్చినటువంటి ధాన్యాన్నే మేమే కొనుగోలు చేసుకొని ప్రభుత్వమే కొనుగోలు చేసి రాబోయే తరాలకు రాబోయే రోజులకు కూడా ఇబ్బంది కలగకుండా ఇదే విధంగా అందరు సన్నాలు పండించడమే, మనం పండించిన బియ్యమే మన ప్రజలు, మన పేద ప్రజలు, చాలా పేదవాళ్ళు, పేదరికంలో మగ్గినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ 3 పూటల సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి వారు ఈ పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అదేవిధంగా ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఎందుకంటే కొంత ఆర్థిక భారమైనా కూడా చాలా వరకు మన రైతులు పండించినటువంటి ధాన్యం ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, జమీందారులు తినే బియ్యం పేదవాడి ఇంట్లో కూడా ఈ బియ్యమే ఉడకాలనే ఉద్దేశంతో గొప్ప ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి వారు చాలా పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు సన్న బియ్యం ప్రభుత్వం ఇస్తుందనగానే వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలందరూ హర్షిస్తారు, అభినందిస్తారు. రేషన్ షాపుల దగ్గర మేము చూసినాం ప్రత్యక్షంగా బారులు తీరి ప్రజలు అంటే పేద ప్రజలు నిల్చొని ఉన్నారు. మరి ఇప్పుడు ఈ బియ్యం ఫ్రాడ్ కాకుండా అంటే డీలర్లకు మీరిచ్చే హెచ్చరికలు ఏమైనా ఉన్నాయి? అందుకే నిన్న ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో నేనే స్వయంగా పోయి అక్కడ ఉన్నటువంటి డిఎస్ఓలను తీసుకొని పోయి రేషన్ డీలర్ల దగ్గర వాళ్ళతోటి మీటింగ్ పెట్టి ఏ చిన్న అవకతవకలు కానీ ఏదైనా జరిగితే మాత్రం సహించేది లేదు. చాలామంది రేషన్ డీలర్లు కొంచెం తూకం తక్కువ చేసి 6 కిలోలు ఉండదని 5.5 కిలోలు ఇవ్వడము, 5 కిలోలు ఇవ్వడము, ఇట్లాంటివన్నీ చిల్లర మల్లరగా చేస్తే మేము సహించేది లేదు. అదేవిధంగా మన మిల్లర్ల దగ్గర కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి దొడ్డు బియ్యం ఉంది. ఆ దొడ్డు బియ్యాన్ని ఇక్కడ తీసుకొచ్చి కల్తీ చేసినా కూడా సహించేది లేదు. వెంటనే ఆ షాపును మేము సీజ్ చేస్తాం. అదేవిధంగా ఆ డీలర్ను మాత్రం సస్పెండ్ చేస్తామని చెప్పేసి డిఎస్ఓల ద్వారా, గౌరవ కలెక్టరేట్ల ద్వారా ప్రతి ఒక్క డీలర్ షాప్ యజమానికి ఈ విషయం తెలియజేయడం జరిగింది. ప్రతిదీ పారదర్శకంగా నడుస్తుందని చెప్పేసి మీ ద్వారా, లలిత న్యూస్ ద్వారా ప్రజలందరికీ నేను వాళ్ళకి ఈ విషయం తెలియజేస్తున్నాను. సన్న బియ్యం రేషన్ షాపుల్లో పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించడం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా ఈ కార్యక్రమం అంటే పంపిణీ కార్యక్రమం రేషన్ షాపులో కొనసాగటం, పేద ప్రజల్ని మందలిస్తే ఖచ్చితంగా చాలా హర్షం వ్యక్తం చేయటం, ఈ పథకం సంతోషంగా ఉంది. గతంలో దొడ్డు బియ్యం పంపిణీ చేశారు అనేక సంవత్సరాల నుంచి, రేషన్ షాపుల్లో తెల్ల బియ్యం పంపిణీ చేయడం ఇదే ఫస్ట్ టైం. చాలా సంతోషం. మాకు తినడానికి ఉపయోగపడే బియ్యాన్ని ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇస్తున్నారు కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలను తెలియజేశారు. అలాగే ఎమ్మెల్యే మురళీనాయక్ గారు కూడా మాట్లాడుతూ డీలర్లను హెచ్చరించారు. ఏంటంటే బియ్యంలో ఫ్రాడ్ కానీ తూకంలో తప్పులు కానీ ఉంటే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గారు హెచ్చరించారు. ఎంత ఖర్చైనా రాష్ట్ర ప్రభుత్వం భరించి పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే గారు ఈ సందర్భంగా తెలియజేశారు. కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్, లలిత న్యూస్.